ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. గురు భక్తే లేనటువంటి అన్నాసాహెబ్ దబోల్కరు గురువుకు అనన్య శరణాగతుడై తొలి దర్శనంలోనే వారి నయనాలు సుజలాలై దృష్టి ఏమాత్రం కూడా మరల్చకుండా బాబా నయనాన్నే అవలోకనించేటువంటి స్థితికి హేమాడ్ పంత్ వస్తారు. రెండో అధ్యాయం చాలా అద్వితీయమైనటువంటిది. ఒక మనిషి జీవితాన్ని సద్గురువు ఏ విధంగా మలుపు తిప్పుతారు. నానాసాహెబ్ చందోర్కరు కాకాసాహెబ్ దీక్షిత్తో స్నేహం కలిగినటువంటి అన్నాసాహెబ్ దబోల్కరు కాకాసాహెబ్ చెప్పగానే షిరిడీ ప్రయాణాన్ని చేయాలనుకుంటాడు. కానీ అదే సమయంలో మాయ వెనక్కి లాగుతుంది. తన మిత్రుడి యొక్క పుత్రుడికి ఆరోగ్యం బాగలేకపోతే ఆ మిత్రుడు ఆశ్రయించినటువంటి గురువును ఇంట్లో పెట్టుకున్నా సరే ఆ బాలుడి యొక్క ప్రాణాలు కాపాడలేకపోయారు. మరి గురువుతో ఏమి పని? గురువు మన తలరాతల్ని ఏమీ మార్చరు కదా. తలరాత ఏ విధంగా ఉంటుందో భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడో అదే విధంగా జీవితాలు కొనసాగుతాయి అనేటువంటిది అన్నాసాహెబ్ దబోల్కర్ యొక్క అభిప్రాయం. కానీ షిరిడీలో బాబాను దర్శించుకున్న తర్వాత అతని యొక్క అభిమతం మారిపోతుంది. గురువు మినహా ఎవ్వరూ కూడా జ్ఞానాన్ని బోధించలేరు. గురువు మినహా మోక్షాన్ని ఎవరూ చూపలేరు. గురువు మినహా సత్యాన్ని మనం గ్రహించలేము. గురువు మినహా పాపాలను మనం తొలగించుకోలేము. ఇది కబీర్ యొక్క ఉవాచ. కబీర్ చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరి జీవితంలో గురువు లేకుండా జ్ఞానాన్ని పొందలేము, మోక్షాన్ని పొందలేము, పాప కర్మలను నాశనం చేసుకోలేము, అదేవిధంగా సత్యాన్ని గ్రహించలేము అనేటువంటి విషయము బాబా తొలి దర్శనంతో హేమాడ్ పంత్ కలుగుతుంది. హేమాడ్ పంత్ షిరిడీకి రావడానికి బాబా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. నానాసాహెబ్ చందోర్కరు ఠానా ప్రాంతీయ అధికారిగా ఉన్నారు. అక్కడి నుంచి దాదర్ వెళ్దాం అనుకుంటారు. కానీ వసైకి వెళ్ళేటువంటి రైలు మరొక గంట ఆలస్యంగా ఉండడంతో సరే ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పి బాంద్రా వరకు మరో రైల్లో ప్రయాణం చేస్తారు. స్టేషన్లో దిగి అన్నాసాహెబ్ దబోల్కర్ను రప్పించుకుంటారు. అడుగుతారు, ఏమైంది, షిరిడీకి వెళ్ళేటువంటి కథ ఏమైంది అని అంటారు. అప్పుడు అన్నాసాహెబ్ దబోల్కర్ ఏమీ మాట్లాడరు. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ సాయి సత్పురుషుని యొక్క దర్శనం చేసుకో. ఇన్నిసార్లు వారు ఎందుకు మీ గురించి నాతో ప్రస్తావన చేయిస్తున్నారో నాకు తెలియదు. మీరు కారణ జన్ములు కావచ్చు. అందుకనే నేను ఎవరి వెంట పదే పదే పడను. మిమ్మల్ని షిరిడీకి పంపడానికి నా మనస్సు పరిపరి విధాలుగా తప్పిస్తుంది. కాబట్టి మీరు షిరిడీకి వెళ్ళాల్సిందే అని చెప్పి నానాసాహెబ్ చందోర్కరు అన్నాసాహెబ్ దబోల్కర్కి చెప్తారు. సరే అని చెప్పి అన్నాసాహెబ్ దబోల్కరు అన్ని ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. ఎందుకంటే నానాసాహెబ్ చందోర్కర్తో కాకాసాహెబ్ దీక్షిత్తో గొప్ప స్నేహ అనుబంధం కలిగినటువంటి వారు. వెళ్దామని సిద్ధమైనటువంటి సమయంలో రైల్వే స్టేషన్లో దాదర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మన్మాడు మేలుకు ఎక్కాలనుకుంటాడు. అప్పుడే ఒక ముసల్మాను వచ్చి అడుగుతారు, మీరు ఎక్కడికి చాలా దూరం ప్రయాణం చేస్తున్నట్టున్నారు, ఎక్కడికి వెళ్తారు అని అంటారు. నేను దాదర్ వెళ్ళి మన్మాడు మేలు పట్టుకోవాలి అని అంటారు. అది దాదర్లో ఆగదు, బోరీలో మీరు దిగి అక్కడ మన్మాడు మేలును పట్టుకోమని అంటారు. ఇదంతా కూడా బాబా చేసినటువంటి ఏర్పాటు. తను దాదర్లో మన్మాడు మేలును పట్టుకోవాలనుకుంటారు, కానీ అక్కడ అది ఆగదు. అందుకనే బాబా వెంటనే ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి తన ప్రియ భక్తుల్ని షిరిడీకి రప్పించుకోవడానికి బోరీలో దిగండి, బోరీలో మీరు మన్మాడు రైలు పట్టుకోవచ్చు అని అంటారు. ఆ విధంగా ప్రయాణంలో కూడా బాబా చేసినటువంటి సహకారం. షిరిడీకి వస్తారు. వచ్చిన తర్వాత బాబా యొక్క తొలి దర్శన అనుభవం ఎంత గొప్పగా హేమాడ్ పంత్ వర్ణిస్తారంటే, ఎప్పుడూ కనీ విని ఎరుగని యొక్క మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. ఇది వాస్తవం.
ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాబాను తొలిసారిగా చూసినప్పుడు దృష్టి పూర్తిగా వారిపైన నిశ్చలమైపోతుంది. ఎందుకంటే వారి మోములో ఏ శక్తి ఉందో తెలియదు, కానీ వారిని చూసిన తర్వాత దృష్టి మరొక వైపు మరలదు. అంతగా ఆకర్షణీయమైనటువంటి రూపం శ్రీ సాయి బాబాది. ఆ విధంగా దృష్టి నిశ్చలమవడంతో ఒక అద్భుతమైనటువంటి మాట రాసుకుంటారు. నా ఆకలి దప్పికలు హరించకపోయాయి, ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. ఇంద్రియాలకు ఇంకొక పని లేదు. ఇంద్రియాలు ఎప్పుడూ కూడా రకరకాల వైపు పరిగెత్తిస్తూ ఉంటాయి. నయనాలు ప్రపంచంలో ఒక దాన్ని చూసిన తర్వాత అంతకంటే అందమైనటువంటి దాన్ని చూడాలనుకుంటాయి. అదేవిధంగా మనస్సు, ఆలోచనలు ఒకదాన్ని కోరుకున్న వెంటనే, దాన్ని అనుభవించిన వెంటనే ఇంకొక దాన్ని కోరుకుంటాయి. కానీ ఆ మూర్తిని చూసిన తర్వాత నా ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. మనం ఉండేటువంటి స్థానం ఇదే. ఇంద్రియాలన్నీ కూడా శాంతించి వారిలోనే మమేకం కావాలనేటువంటి విధంగా ఇంద్రియాలన్నీ కూడా నిశ్చలమైపోయాయి. బాబా యొక్క చరణ స్పర్శ, వారితో సంభాషణ, ఇదే జీవితానికి పరిపూర్ణత అని చెప్పి అనిపించింది. తొలి దర్శనంలో కలిగినటువంటి అనుభూతి హేమాడ్ పంత్కు ఎంత గొప్పదో చూడండి. అప్పటి నుండి నాకు నూతన జీవితం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మనం అనుభవించినటువంటిదే. బాబా వద్దకు రాకముందు, వచ్చిన తర్వాత, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మరొక జీవితం ప్రారంభమవుతుంది. అంతకుముందు ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నీ కూడా పోతాయి. అంతకుముందు ఉన్నటువంటి లోకవాంఛలన్నీ కూడా పోతాయి. ఒక్క సద్గురు సహచర్యం ఉంటే చాలనేటువంటి కృతనిశ్చయానికి వచ్చేస్తాము. ఇక నుండి నూతన జీవితం ప్రారంభమవుతుంది. హేమాడ్ పంత్ కూడా అంతే కదా. అప్పటి వరకు వారు ఒక మ్యాజిస్ట్రేట్గా రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేసి అనేక ప్రాంతాల్లో పనిచేసినటువంటి, అనేక అధికారుల వద్ద పనిచేసినటువంటి హేమాడ్ పంత్ తన జీవితం మారిపోయింది. తను ఎవరి కోసం పనిచేయబోతున్నాడు? శ్రీ సాయిబాబా కోసం పనిచేయబోతున్నాడు. వారు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి? వారి యొక్క కథలను ప్రోగు చేసుకొని అద్వితీయమైనటువంటి వారి జీవిత చరిత్రను రాసేటువంటి బాధ్యతను హేమాడ్ పంత్ అందుకున్నారు. హేమాడ్ పంత్ మరి జీవితం ధన్యమైపోయింది కదా. కేవలం సాయి యొక్క చరణ స్పర్శ, వారితో సంభాషణ జీవితానికి ఇదే సార్థకత అని చెప్పి హేమాడ్ పంత్ నిశ్చయించేసుకుండు. ఇంకొక నిర్ణయము, నిశ్చయమే లేదు. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి మాట రాసుకుంటారు. ఎవరి కారణంగా ఇటువంటి సత్సంగ ప్రాప్తి, అంగ ప్రత్యంగ సుఖానుభూతి లభించాయో వారి యొక్క ఉపకారానికి నిరంతరం నేను రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే అసలైనటువంటి ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గరి బంధువులు లేరని చెప్పి మనసులో అనుకున్నాను. ఎవరి గురించి అనుకుంటున్నాడు? కాకాసాహెబ్ దీక్షితు, నానాసాహెబ్ చందోర్కరు. అటువంటి మిత్రులు నాకు దక్కడం అదృష్టం. ఇటువంటి అద్వితీయమైనటువంటి సత్సంగ సహచర్యము, అంతేకాదు అంగ ప్రత్యంగాలు, సుఖానుభూతిని పొందేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి వారు, వారే నిజమైనటువంటి ఆప్తులు, బంధువులు, మిత్రులు. ఈరోజు మనం కూడా హేమాడ్ పంత్ని ఈ విధంగానే అనుకోవాలి. హేమాడ్ పంత్ మనందరికీ కూడా గొప్ప సత్సంగ ప్రాప్తిని శ్రీ సాయి సచ్చరిత ద్వారా కలిగించారు. బాబా యొక్క మధురమైనటువంటి కథలన్నీ కూడా మనకు అత్యంత సులువుగా మన మనస్సుకు పట్టేలాగా వారు అవపోసన పట్టి సచ్చరిత అనేటువంటి గ్రంథ రూపంలో మనకు అందించారు. వారికంటే మిత్రులు, ఆప్తులు, బంధువులు మరొకరు లేరనేటువంటి కృతనిశ్చయంతో మనం ఉండాలి. మనందరికీ కూడా బంధువు, మిత్రుడు, ఆప్తుడు శ్రీ హేమాడ్ పంత్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటువంటి గొప్ప సత్సంగ అనుభూతిని, ఇంత గొప్ప ఉపకారాన్ని అందించినటువంటి వారికి నేను ఏమి చేసినా తక్కువే. అందుకని నా మస్తకాన్ని సాయి చరణాల పైన ఉంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే సాయిబాబానే కదా కాకాసాహెబ్ దీక్షిత్కు, అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్కు ప్రేరణ కలిగించి తనను షిరిడీ వరకు రప్పించడానికి కీలకమైనటువంటి మూలమైనటువంటి సూత్రధారి శ్రీ సాయిబాబా. కాబట్టి ఇంత ఉపకారాన్ని పొందినటువంటి నేను సాయి చరణాలకు సాష్టాంగ నమస్కారం చేయడం తప్ప మరి ఇంకేమీ చెయ్యలేననేటువంటి ఆ కృతజ్ఞతా భావం నిజంగా చాలా గొప్పది కదా. కానీ బాబా తొలి దర్శనంలో గొప్పగా తృప్తి చెందాడు. అంగ ప్రత్యంగాలు సుఖానుభూతిని పొందాయన్నారు. అదేవిధంగా దృష్టి ఇంద్రియాలు నిశ్చలమైపోయాయన్నారు. కానీ లోపల ఉన్నటువంటిది మాత్రం పోగొట్టుకోలేకపోయారు. ఆ రోజు సాయంత్రం వేళ వాడాలో కూర్చొని గురువు యొక్క ఆవశ్యకత గురించి చర్చ జరిపారు. కబీర్ చెప్పినటువంటి మాటను బాలాసాహెబ్ బాటే అక్కడ ప్రస్తావిస్తే, గురువు మినహా మనం దేనిని సాధించలేము. మోక్షాన్ని సాధించాలన్నా, సత్యాన్ని తెలుసుకోవాలన్నా, ధర్మాన్ని ఎరగాలన్నా, జ్ఞానం పొందాలన్నా గురువు యొక్క ఆవశ్యకత ఉంది అని చెప్పి బాలేబాటే అంటే, గురువుతో ఏమి ప్రమేయం, మన కర్మ సంసారం మనం అన్నీ కూడా కూడగట్టుకుంటాము, వాటి ద్వారానే మనకు అన్నీ ప్రాప్తిస్తాయి, విధిరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది అనేటువంటి వాదన అన్నాసాహెబ్ దబోల్కర్ ఇటువంటి వాదన చేస్తారు. మరి అన్నాసాహెబ్ దబోల్కర్ యొక్క అంతరంగాన్ని శుద్ధి చేయాలి కదా. అందుకనే బాబా సాయంత్రం సమయంలో మళ్ళీ ద్వారకామాయికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారితో అంటారు, ఏమంటున్నారు ఈ హేమాడ్ పంత్ అని అంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. హేమాడ్ పంతు దేవగిరిని పరిపాలించినటువంటి యాదవ రాజుల వద్ద మంత్రిగా ఉన్నారు. అంతేకాదు వారు గొప్ప పండితులు, అనేక గ్రంథాలను రాశారు. వ్రతాలు, తీర్థాలు, మోక్షము వీటికి సంబంధించినటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథము చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథాన్ని వారు రచించారు. అంతేకాదు మరాఠా లిపిని, దేవనాగరిక భాషను ప్రవేశపెట్టినటువంటి వారు. రాజ్యంలో, రాజ్య పరిపాలనలో కీలక పాత్ర పోషించి దేవగిరి సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని, ప్రఖ్యాతిని తెచ్చినటువంటి వారు శ్రీ హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ అనేటువంటి నామం బాబా అన్నాసాహెబ్కు నామకరణం చేయగానే తను గ్రహించినటువంటిది. వాద వివాదాల్లోని నా అభిమానం కరిగిపోయి నేను ఆమరణం నిరభిమానంగా ఉండాలనే నాకు బాబా ఈ హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదును తగిలించారు. ఎందుకంటే హేమాడ్ పంతు గొప్ప పండితుడు, అతనికి అహంకారం లేదు, అభిమానము లేదు. నీవు కూడా హేమాడ్ పంత్ మాదిరిగా నీకున్నటువంటి వాద వివాదాలనేటువంటి అభిమానాన్ని, వాటిపైన ఉన్నటువంటి మక్కువను పూర్తిగా తొలగించుకొని ఆమరణం వరకు నీవు నిరభిమానిగా ఉండాలనేటువంటి విషయాన్ని బాబా చెప్పారు. ప్రతి సందర్భంలో, ప్రతి బాబా మాటలో ఖచ్చితంగా ఒక అద్వితీయమైనటువంటి లోతైనటువంటి అర్థం ఉంటుంది. అందుకనే హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదు తనకు ఇవ్వడంతో తను ఎప్పుడూ కూడా నిరాభిమానంగా ఉండాలి, అహంకారరహితంగా ఉండాలి అని చెప్పి తన జీవితంలో దాన్ని ఒక నియమంగా పెట్టుకుంటాడు. ఎవరి పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం కలిగి ఉండకూడదు, నిరభిమానంగా ఉండాలి, వాద వివాదాల జోలికి వెళ్ళకూడదు. గురువు తొలి దర్శనంలో చెప్పినటువంటి పాఠాన్ని హేమాడ్ పంతు జీవిత పర్యంతం, ఆమరణం వరకు కూడా వారు పాటించారు. అందుకనే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఇంత అద్వితీయమైనటువంటి గ్రంథం మన చేతికి అందింది. దీంతో హేమాడ్ పంతులో ఒక నూతన ఉత్తేజం వచ్చి ఎలాగైనా సరే వారి యొక్క జీవిత చరిత్ర రచించడానికి అనుమతి పొందాలని చెప్పి వారు మాధవరావు దేశపాండే సహకారాన్ని కోరారు. మాధవరావు దేశపాండే హేమాడ్ పంతుని తీసుకెళ్ళి, బాబా ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్ర రచించాలనుకుంటున్నారు, నాకు జీవిత చరిత్ర ఎందుకు, నేను 5 ఇళ్లలో భిక్ష చేసేవాడికి నా చరిత్ర ఎందుకు అనేటువంటి మాట మీరు అనవద్దు. మీ చరిత్రను రాస్తే మీ మహిమ, మీ బోధన వారికి అందుతుంది భవిష్యత్ తరానికి అని చెప్పి శ్యామ అంటారు. అప్పుడు బాబా ఒకే మాట అంటారు, వాడి అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమను,
పూర్తిగా అహంకారం తొలగించుకుంటే నా కథలను నేనే రాసుకుంటాను, నా చరిత్రను నేనే రాసి నా భక్తులను ఆనందపరచాలి, నా భక్తులను ఉద్ధరించాలి అనేటువంటి విషయం బాబా ఇక్కడ చెప్తారు. కేవలం నిమిత్తమాత్రుడిగా ఉంటూ నా కథలను లీలలను ప్రోగు చేసుకోమని చెప్పు. నా కథను నేనే చెప్పి నా భక్తులను సంతోషపెడతాను అని అంటారు. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత ఈరోజు సాక్షాత్తు ఇది బాబా గారి యొక్క మనస్సు నుంచి పుట్టినటువంటి మానస పుత్రిక. అంతేకాదు వారి యొక్క ఆత్మస్వరూపం ఇందులో ఉంది. 2వ అధ్యాయం ఎంత గొప్పదంటే ఈరోజు మనందరం అనుభవిస్తున్నటువంటి శ్రీ సాయి బాబా అనేటువంటి స్వ ఆనంద సుఖాన్ని మనకు అనుగ్రహించినటువంటిది. బాబా ఇంకొక మాట చెప్తారు, ఈ కథా రచనలో ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను, అహంకారం కించింతైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేనే నా కథను రాసుకుంటాను. ఇటువంటి నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది, అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధా భక్తులున్న వారికి నేనెప్పుడూ కూడా అంకితుణ్ణి, ఇతరత్రా నేను ఎక్కడా లభించను. 2వ అధ్యాయంలో చెప్పేశాడు బాబా తను ఎలా లభిస్తాననేటువంటి విషయం. శ్రద్ధా భక్తి ఉన్నటువంటి వారికి మాత్రమే నేను అంకితుణ్ణి, ఇతరత్రా నేను మరొక విధంగా నేను లభించను. 1,00,000 పూలతో అర్చన చేసిన, 100 రకాల ద్రవాలతో బాబాకు అభిషేకం చేసిన వారు మనకు లభించరు. కేవలం శ్రద్ధాభక్తి ఉంటే మాత్రమే శ్రీ సాయి బాబా లభిస్తారనేటువంటి విషయాన్ని 2వ అధ్యాయంలో చెప్తారు. ఈ 2వ అధ్యాయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వారి కథాశ్రవణంలో పారాయణలో ఉంటారో వారికి ఆ పారాయణ చేయడానికి వారి యొక్క సహకారం ఉండడం మాత్రమే కాదు, మన గృహకృత్యాల్లో కూడా వారు సహకరిస్తారట. హేమాడ్ పంత్కి చెప్పింది అదే. హేమాడ్ పంత్కి ఇచ్చినటువంటి మాట 100% రుజువైంది. ఒక్క కథారచనలో ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా నేను శ్రమిస్తాను అంటే ఎవరైతే కథాశ్రవణం చేస్తారో మీ గృహాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించడానికి, అన్ని రకాల సహకారాలను కృపను మీకు అందించడానికి నేను శ్రమిస్తా అనేటువంటి మాట ఇక్కడ బాబా గారు చెప్పడం జరిగింది. అది ఒక్క హేమాడ్ పంత్కు మాత్రమే కాదు, మనందరికీ చెప్పినటువంటి మాట. ఈ అభయవచనాలే భక్తుడిలో విశ్వాసాన్ని పెంచుతాయి. సచ్చరిత పారాయణ చేయకపోతే బాబా పట్ల విశ్వాసం ఎలా పెరుగుతుంది? ఇటువంటి మాటలు విన్నప్పుడు కదా, మీ ఇంట్లో అన్నింటా నేను శ్రమిస్తాను, కేవలం శ్రద్ధాభక్తి ఉంటే చాలు, అటువంటి వారికి నేను అంకితుణ్ణి, ఇతరత్రా నేను లభించను అనేటువంటి మాట ఎంత గొప్పది. దీన్ని మనందరం అండర్లైన్ చేసుకుంటే బాబా మనకి ఏ విధంగా సహకరిస్తాడు, ఏ విధంగా మనకు వారు అంకితం అవుతారు, అంతేకాకుండా వారు ఏ విధంగా మనకు లభిస్తారనేటువంటి విషయం ఈ 2 పదాలు పట్టుకుంటే చాలు. మరి మనకు ఈ శ్రద్ధ ఏ విధంగా జాగృతం కావాలి? భక్తిభావంతో శ్రోతలు ఈ కథలను ఆలకిస్తే మనస్సులో శ్రద్ధ నిష్ఠ జాగృతమై సహజంగా స్వానందం కలుగుతుందట. అంటే మనలో శ్రద్ధానిష్టను పెంచుకోవడానికి దానికి ఆధారం ఏమిటో తెలుసా? ఈ యొక్క కథలను ప్రేమగా భక్తిపూర్వకంగా మనం శ్రవణం చేస్తే ఖచ్చితంగా మనసులో మనకు శ్రద్ధ నిష్ఠ అనేటువంటి జాగృతమవుతాయి. అవి జాగృతమైతే స్వ అనుభవం కలుగుతుంది. ఆ స్వ అనుభవం ద్వారా స్వ ఆనంద సుఖం మనకు లభిస్తుంది. నిజంగా బాబా భక్తులకు అసలైనటువంటి సుఖ ప్రాంగణం ఏదో తెలుసా? శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి సుఖ ప్రాంగణంలో పొరలాడితే దొరికేటువంటి స్వ ఆనందానికి అసలు నిర్వచించలేము, దాన్ని వర్ణించలేము, అంత గొప్పగా ఉంటుంది. బాబా చెప్పినటువంటి ఈ మాటలకు హేమాడ్ పంతు పరవశించిపోతాడు. తను ఆ క్షణాన్ని నిర్ణయించుకుంటాడు, ఈ రచన సాయినాథుని ప్రేరణే, ఇందులో నాకేం లేదు,
వారు ఏది చెప్పిందో అది నేను చెబుతాను, నేను చెప్పడం అనడం కూడా అహంకారమే, నేను చెప్తాను అనడం కూడా అహంకారమేనట. ఇక్కడ సాయియే స్వయం సూత్రధారి, నా వాక్కును నడిపించేది కూడా ఆయనే అయినప్పుడు చెప్పేవాడిని నేను ఎవరిని? అహంకారాన్ని వారి చరణాల యందు సమర్పించితే అపారమైనటువంటి సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే ప్రపంచమంతా కూడా సుఖమయమవుతుంది. ఇవన్నీ బాబా ప్రాక్టికల్గా హేమాడ్ పంత్కు నేర్పించారు. అహంభావం తొలగిపోతే ప్రపంచమంతా సుఖమయమే అవుతుంది. ఎందుకంటే రెండవ వాదనకు రెండవ విషయానికి ఇక్కడ తావులేదు. అహంభావం తొలగిపోయిందంటే ఒకటే ఉంటుంది, ఇంకా రెండవది ఉండదు. ఎస్ మాత్రమే ఉంటుంది, నో ఉండదు. అందుకనే ఈ ప్రపంచమంతా కూడా సుఖమయమైపోతుంది. కేవలం అభిమానాన్ని తొలగించుకుంటే చాలు. అంతేకాదు అహంకారాన్ని బాబా చరణాలకు సమర్పిస్తేనట అమితమైనటువంటి సుఖం కలుగుతుందట. అపారమైనటువంటి సుఖాన్ని మనం వర్ణించలేమట. ఎందుకంటే మనిషి వినాశనమయ్యేది అహంకారంతో. ఆ అహంకారాన్ని తొలగించుకున్నామనుకో జీవితమంతా సుఖమయం, అపారమైనటువంటి సుఖం దక్కుతుంది. బాబా యొక్క లీలలను, వారి యొక్క బోధనను సేకరిస్తున్న కొద్దీ హేమాడ్ పంత్ యొక్క మనస్సు ఉప్పొంగిపోతూ ఉంది. ఆ అనుభవాన్ని ఎంత అద్భుతంగా రాస్తారంటే 2వ అధ్యాయంలో అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేవారు ఈ కథలు వింటే వారి కోరిక తీరిపోతుంది. ఇటువంటి కఠినమైనటువంటి సాధనలు ఏమీ లేవు. ఏ సాధన చేయకుండానే మన కోరిక తీరిపోతుంది. ఎందుకంటే అష్టాంగ యోగ ప్రావీణ్యం సంపాదించాలంటే ఎంతో సాధన చేయాలి. అదేవిధంగా సమాధి స్థితిని, బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలంటే కూడా చాలా కష్టం. ఈ కష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా కేవలము సాయి కథలు వింటే అవన్నీ పొందినటువంటి సుఖం కలుగుతుందట. ఈ కథలు శ్రవణం చేసే వారి యొక్క కర్మ పాశాన్ని త్రుంచివేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని ఇస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి మాటలు! కర్మపాశాన్ని త్రుంచేటువంటి గొప్ప శక్తి సాయి కథలో ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎస్, ఈరోజు మనందరము కూడా సాయి కథా శ్రవణంతో మన కర్మ పాశాన్ని పూర్తిగా తొలగించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. లేకపోతే పెద్ద పెద్ద కష్టాల నుంచి, పెద్ద పెద్ద సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడతాం? ఏ విధంగా మనం ఈరోజు అనేక రకాలైనటువంటి కర్మల నుండి బయటపడతాం? కేవలం గురు కథా శ్రవణం మాత్రమే మనల్ని అనేక కర్మల నుంచి బయటపడేసింది. మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినప్పుడు శ్రీ సాయి సచ్చరిత చేతబూనితే ఆ కథలను శ్రద్ధానిష్టలతో మనం శ్రవణం చేస్తే, పారాయణ చేస్తే ఎంత పెద్ద సమస్యలైనా తీరిపోలేదా? కాబట్టి ఈ కథా శ్రవణం అనేటువంటిది గొప్ప మహత్తు కలిగిందని చెప్పి వారు ఇక్కడ చెప్తున్నారు. నాకెప్పుడూ కూడా చాలా ఇష్టమైనటువంటి మాట, హేమాడ్ పంత్ రాసినటువంటి ఆ మాట నా జీవిత పర్యంతం గుర్తుంచుకుంటాను. ఇది అక్షర సత్యం. 100 సంవత్సరాలుగా ఇది జరుగుతున్నటువంటిది. ఈ కథల్లోని 4 అక్షరాలు జీవుని చెవులో పడగానే ఆ జీవుడి యొక్క చెడు రోజులు తొలగిపోతాయి. 4 అక్షరాలు మన చెవిలో పడితే మన చెడు రోజులు తొలగిపోతాయట. అంటే ఈ కథ ఎంత శక్తివంతమైనటువంటిది! సాయి కథాశ్రవణానికి ఉన్నటువంటి మహిమ ఎంత గొప్పది! చెడు రోజులు తొలగిపోవాలంటే చెప్తారుగా, నీకు ఏళ్ళనాటి శని ఉంది, 7 సంవత్సరాలు బాధపడాలి, నీ కుజదోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉందని చెప్పి అన్ని దోషాలను కూడా కేవలం సచ్చరితలోని 4 మాటలు మన చెవికెక్కించుకొని వాటిని మనసులో నాటుకుంటే మన చెడు రోజులన్నీ కూడా తొలగిపోతాయి. అంత శక్తివంతమైనటువంటిది శ్రీ సాయి కథ. ఈ 2వ అధ్యాయంలో హేమాడ్ పంత్ సాయి కథల యొక్క గొప్పతనం గురించి రాసినటువంటి ప్రతి మాట కూడా మన హృదయంలో పదిలపరుచుకోవాలి. సాయి యొక్క అపూర్వ కథలు ప్రాపంచిక దుఃఖాలతో బాధపడేటువంటి వారికి శాంతిని ప్రసాదిస్తాయి. అంతేకాదు శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్తస్థైర్యాన్ని అవి కలిగిస్తాయట. ఎందుకంటే ఆ కథ చదువుతున్నంతసేపు మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, మనం సచ్చరిత ఏదో ఒక సమస్యతోటి పారాయణ చేస్తున్నాం అనుకోండి, అది పారాయణ చేస్తున్నంతసేపు మనల్ని ఈ ప్రపంచం నుంచి వేరు చేస్తుంది.
మనం పడుతున్నటువంటి బాధను మరిపిస్తుంది, మనస్సుకు శాంతిని ఇస్తుంది, మనస్సుకు సమాధానం చెప్తుంది. బిడ్డ, నువ్వు బాధపడుతున్నటువంటి సమస్య చాలా చిన్నది, ఆ సమస్యను చూడ్డానికి నేనున్నాను కదా, నువ్వు ముందు మనశ్శాంతిగా నువ్వు నీ జీవితాన్ని మలుచుకో, ఆత్మస్థైర్యంతో చిత్తశుద్ధితో నువ్వు గనక ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడతావు అనేటువంటి ధైర్యాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే హేమాడ్ పంతు 2వ అధ్యాయంలో మనల్ని ఎంత కన్విన్స్ చేస్తారంటే రాబోయే అధ్యాయాల్లో అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి విషయాలు ఉన్నాయి. సాయి కథ వల్ల ఇంత గొప్ప మేలు మీకు జరుగుతుందనేటువంటిది 2వ అధ్యాయంలో అద్వితీయంగా మనకు చెప్తారు. బాబాను వారి జీవిత చరిత్ర రాయాలని చెప్పి అడిగారు, కానీ తర్వాత వారి లీలలు, వారి యొక్క మహిమ చూస్తున్న కొద్దీ హేమాడ్ పంతు మనస్సు రకరకాలుగా పరిభ్రమించింది. ఎందుకంటే ఇక్కడ రాసుకుంటారు, ఈ ఇతిహాసాన్ని రచించాలనేటువంటి నా సాహసము చిన్న నోటికి పెద్ద ముద్దవలే ఉంది అని అంటారు. అయినా సరే బాబా, నన్ను అపహాస్య పాలు కానివ్వకండి, ఈ కథా రచనలో మీరే నాకు సహకారాన్ని అందించి సంపూర్ణం చేయించండి అని చెప్పి బాబాని అడుగుతారు. ఇది హేమాడ్ పంతులో వచ్చినటువంటి మార్పు. ఏం మార్పు? 2వ అధ్యాయంలో బాబా హేమాడ్ పంతును సంస్కరిస్తాడు. ఈ సంస్కరణలో బాబా చెప్పినటువంటి 2 కీలక విషయాలను వెంటనే ఆచరణలో పెడతాడు. ఒకటి, అహంకారాన్ని తొలగించుకోమంటారు. 2వది, వాద వివాదాల అభిమానాన్ని పూర్తిగా వాటిని తొలగించుకోమని చెప్పి చెప్తారు. ఈ రెండింటిని హేమాడ్ పంతు తన జీవితంలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంత గొప్ప సాయి కథామృతాన్ని మనకు అందించగలిగారు. ఈరోజు 2వ అధ్యాయం పారాయణ చేయదలిచినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రవణం చేయండి. 2వ అధ్యాయం పట్ల మరింత మీకు ప్రేమ కలుగుతుంది. 3వ అధ్యాయంలోకి ఉత్సాహంగా మీరు ప్రవేశిస్తారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.